నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిఐ నాగరాజును కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఈ మేరకు విజయవాడలోని 2వ ఏజీఎంఎఫ్సి కోర్టు గురువారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. కస్టోడియల్ మరణంపై పూర్తి స్థాయిలో సిఐ నాగరాజు నుంచి వివరాలు రాబట్టేందుకు 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిటీ అధికారులు కోర్టును కోరగా వాదనల అనంతరం న్యాయాధికారి శ్రీకాంత్ తీర్పు వెలువరించారు. శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు నాగరాజును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారించాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని, ఈ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించారు. ఈ రికార్డులను కోర్టుకు సమర్పించాలని, నాగరాజు భద్రతకు సిట్ జైలు అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. సాయికృష్ణ కస్టోడియల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై మెజిస్ట్రియల్ విచారణను 4వ విజయవాడ సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించున్నారు. ఇక విజయవాడ ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న లేదా కేసుపై అవగాహన ఉన్నవారు ఎవరైనా ఆ సమయానికి హాజరై వివరాలు చెప్పొచ్చు. ఇక సాక్ష్యాలు కూడా సమర్పించుకోవచ్చు. ఇక సాయికృష్ణ మృతి కేసులో సిఐ నాగరాజుని 8 రోజుల కస్టడీకి సిట్ విచారణకు అనుమతించింది కోర్టు. ఇక ఈ నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇలా న్యాయవాది సమక్షంలో జైలులోనే అది కూడా వీడియోగ్రఫీ ద్వారా విచారణ సాధ్యమవుతుందా? అంటే ఆల్రెడీ నాగరాజు ఏదడిగినా కూడా నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు ఇలా అంటున్న నేపథ్యంలో నిజాలను రాబట్టడం సాధ్యమేనా? గుడ్ మార్నింగ్ మాధవి. ఆంధ్రప్రదేశ్ లో సెన్సేషన్ సృష్టించినటువంటి ఏదైతే కృష్ణలంక లాకప్ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ విషయం అయితే రోజు రోజుకి సరికొత్తగా ఆ ప్రశ్నలు అయితే మనకి ఎదురవుతున్నట్లు చూస్తా ఉన్నాం. రోజు రోజుకి కొత్త రకాలైనటువంటి టర్న్ తీసుకున్నట్టు ఇది ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నాగరాజు ఇప్పటికే రిమాండ్ ఖైదీగా అయితే జైల్లో ఉన్నట్లయితే మనం చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నట్లయితే కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసు అదేదైతే సిట్ బృందం అయితే నాగరాజు మాకు విచారణలో ఎటువంటి మాకు సహాయ సహకారాలు అందించలేదు కనుక మాకు విచారణకి కొద్ది రోజులు తనకు విచారణ చేసే నిమిత్తంలో మాకు పోలీస్ కస్టడీ కావాలంటూ కూడా కోరటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి న్యాయస్థానాన్ని కోరటంతో న్యాయస్థానం వీటిపైన విచారించిన న్యాయస్థానం 8 రోజుల పాటు విచారణకైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఈ విచారణ మొత్తాన్ని కూడా తన లాయర్ సమక్షంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆడియో వీడియో రికార్డ్ ద్వారాగా మాత్రమే విచారణ చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయటం. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మళ్ళీ 10వ తేదీ వరకు కూడా విచారణ అయితే కొనసాగుతుంది లాయర్ సమక్షంలో. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే నాగరాజు గతంలో సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో ఎక్కడా కూడా తను వాంగ్మూలంలో ఎక్కడా కూడా తను చూడలేదు, నాకు గుర్తులేదు, తెలియదు అనే సమాధానాల్లో చెప్పినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కానీ అన్నిటికీ కర్త కర్మ క్రియ అతను లాకప్ డెత్ చేసేసి ఆ కేసుని ఎక్కడ కూడా సైంటిఫిక్ ఆధారాలు లేకుండా చేయడంతో పాటు సీసీ కెమెరాలో మాయం చేయడం కాడి నుంచి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి బూడిద చేయడం కానీ మొత్తం కూడా నాగరాజు ఒక కాన్స్పిరసీతోనే ఇదంతా చేశాడు. కానీ ఎక్కడా కూడా రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు నిందితుడు అని చెప్పేసి కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. కానీ ఈ ఓవరాల్ గా ఈ నేపథ్యం అన్ని తీసుకుంటే ఇప్పుడు ఏం చెప్తాడు, అసలు నోరిప్పుతాడా లేదా లేకపోతే గతంలో చెప్పినట్లు తెలియదు, గుర్తులేదు అనే చెప్తాడా అనేది చాలా సస్పెన్స్ గా అయితే ఈ రోజు విచారణ అయితే మనకు అర్థమవుతుంది మాధవి. రైట్, అంటే బేసిక్గా ఎవరినైనా విచారణ చేయాలి అంటే పోలీసులు చేస్తారు, అంటే ఎవరినైనా నిజాలు రాబట్టాలి అంటే పోలీస్ తరీకా ఒకటి ఉంటుంది అంటారు. అలాంటి పోలీసే నోరు విప్పని సందర్భంలో సిట్ ఎలాంటి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది, అంటే ఎలాంటి పద్ధతులు ఉపయోగించవచ్చు?
అంటే ముఖ్యంగా ఏదైతే బయట అంటే నేరస్తుల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఏదైతే లాకప్ డెత్ లో చనిపోయినటువంటి సాయి కృష్ణను కూడా ఏదైతే 3rd డిగ్రీ ఇచ్చారో ఆ 3rd డిగ్రీ ఏదైతే ఉందో అటువంటివి పోలీసు వాళ్ళు నేరస్తుల విషయంలో అయితే ప్రయోగిస్తారు. కానీ ఇక్కడ నేరస్తులే పోలీసు వాళ్ళు అవటం వల్ల ఇక తీసుకున్న ఏదైతే పోలీసులు తీసుకున్నటువంటి స్టెప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి న్యాయ నిపుణులు అంటున్నారు. అది దాంతో పాటు సబ్ జైల్లో ఈ విచారణ అంతా జరగటము, దాంతో పాటు ఈ విచారణ కూడా ఏదైతే ఈస్ట్ గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఈ రోజు ఆ విచారణ అయితే అతన్నది విచారిస్తున్నట్లు చూస్తున్నాం. ముఖ్యంగా తీసుకుంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా, సెల్ ఫోన్స్ చేసినటువంటి కాల్స్ ఆధారంగా, ఆ రోజు ఏదైతే లాకప్ డెత్ లో అక్కడ ఉన్నటువంటి కృష్ణలంక ఎస్ఐ ఆ డెడ్ బాడీని చూశారని చెప్పడం ఆ ఆధారంగా, దాంతో పాటు ఏదైతే ఈ కొన్ని అంటే విచారించారు మిగతా దాదాపుగా 1919 మంది వీరిని విచారించడానికి చేశాం ఆ కానిస్టేబుల్ వాళ్ళందరినీ కూడా. ఆ నేపథ్యంలోనే అక్కడ దొరికినటువంటి కొన్ని ప్రాథమిక ఆధారాలు, అసలు అతను అరెస్ట్ చేసినటువంటి తీరు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అనే కంప్లీట్ గా ఇప్పటికే పోలీసుల దగ్గర అయితే ఒక సమాచారం అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కట్టడం కూడా మనకి చూస్తానన్నా, రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని సెన్సేషనల్ అటువంటి పాయింట్స్ కూడా పెట్టడం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే దాన్ని ఎదురుపెట్టి సాయి కృష్ణ ఇప్పుడు నాగరాజుని అయితే ప్రశ్నిస్తున్నారంటే అర్థమవుతుంది. కానీ వాటన్నిటికీ సమాధానం చెప్తారా లేకపోతే దాటవేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం చూడాలి. ముఖ్యంగా ఏంటి 8 రోజులు సమయం ఇవ్వటము, దాంతోపాటు ఉదయం 5 కాడి నుంచి కూడా సాయంత్రం ఉదయం 9 కాడి నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ ఈ తీర్పులో అయితే వీడియో అండ్ ఆడియో ఏదైతే రికార్డ్స్ చేసి ఆ రికార్డ్స్ అన్నిటి కూడా న్యాయస్థానం తన ముందు ఉంచాలని కూడా చెప్పింది. ఓవరాల్ గా తీసుకుంటే ఎందుకంటే ఈ కస్టడీ పిటిషన్ కూడా న్యాయస్థానం ఇవ్వటము, తప్పకుండా ఆడియో వీడియో విచారణ ఉంటుంది కనుక తప్పకుండా సాయి కృష్ణ ఏదైతే నాగరాజు నోరు విప్పుతాడు, నోరు విప్పాల్సిన అటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి, అటువంటి ప్రశ్నలే సంధిస్తారు అని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతుంది. మాది రైట్, థ్యాంక్ యూ కృష్ణ.